వావ్! లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంది కదా! సో, ఇదెక్కడ అనుకుంటున్నారా? ఇది లక్నవరంలో ఉంది. లక్నవరం ఎక్కడ అనుకుంటున్నారా? ములుగు డిస్ట్రిక్ట్‌లో ఉంది. సో, ములుగు డిస్ట్రిక్ట్ వరంగల్‌కి దగ్గరలో ఉంటది. ఇది అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. నేచర్ లవర్స్ అయితే చాలా ఇష్టపడతారు. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా! ఏంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, సో బర్త్‌డే షూట్స్ అని, సో ఎలాంటి షూట్స్‌కైనా కానీ ఈ ప్లేస్ అయితే వేరే లెవెల్ ఉంటది. సో ట్రై చేయండి ఒకసారి. చాలా మందికి తెలిసుంటది. బట్ నేను చెప్తున్నాను మళ్ళీ. అండ్ మేము వెళ్ళిన టైం వచ్చేసి ఈవినింగ్. సో చూడండి సన్‌సెట్ వ్యూ ఎలా ఉందనేది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఇలాంటి ప్లేస్కి వచ్చేసరికి పీస్ఫుల్గా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. మనసుకు ఒక రకమైన ప్రశాంతత అయితే అనిపించింది. నేచర్ అంటేనే మనకి చాలా ఇస్తుంది. బట్ మనం దానికి ఏం తిరిగి ఇవ్వలేము. కానీ నీట్గా మాత్రం ఉంచుకోవచ్చు కదా. సో ప్లీజ్ ఇలాంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు కొంచెం మీరు ప్లాస్టిక్ బాటిల్స్ అలాంటివి అవాయిడ్ చేయండి. ఈ వాటర్లో పడేసినారు చాలా వరకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అండ్ ప్లాస్టిక్ కవర్స్. సో ఇలాంటి మీరు టూరిస్ట్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. దాంట్లో పడేయడం, డస్ట్బిన్స్ ఉంటే దాంట్లో వేయండి తప్ప ఇలా పడేయడం తప్పు. సో ఇక నుండి అయినా ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ కవర్స్ వాటెవర్, బట్ మీరు వేస్టేజ్ ఏదున్నా కానీ డస్ట్బిన్స్ యూజ్ చేయండి. ఇలా వాటర్లో లేకపోతే బయట రోడ్ల పైన పడేయడం కొంచెం మానుకోండి. వ్యూ చూడండి చాలా బాగుంది కదా. సో మా వాళ్ళు అయితే స్నాప్లు తీసుకుంటున్నారు, స్మైల్స్ ఇస్తున్నారు. అప్పుడప్పుడు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మేము ఎక్కిన స్పీడ్ బోట్ కాస్ట్ అయితే 4 పర్సన్స్కి 300 ఛార్జ్ చేసినారు. సో నార్మల్ బోట్ కూడా ఉంది, దానికి 30 నుంచి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే స్పీడ్ బోట్ సజెస్ట్ చేస్తా. ఎందుకు అంటే ఇది ఒక అడ్వెంచర్ లాగా అనిపించింది. సో లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి స్పీడ్ బోట్ డ్రైవ్. సో మీరు కూడా ఖచ్చితంగా స్పీడ్ బోట్ అయితే ట్రై చేయండి. ఏంటి వాయిస్ ఇస్తున్నావు వీడియోలో లేవంటే వెయిట్ చేయండి, కనిపిస్తాను. మా వాళ్ళను వీడియో తీయాలి, వాళ్ళ హ్యాపీ ఫేసెస్ చూడాలి అని చెప్పేసి నేనైతే వీడియో తీసినాను. బట్ నేను తీసుకోవడం మర్చిపోయినా. బట్ లాస్ట్లో లక్కీగా తీసుకున్నా. మా స్వరణ్ సంతోషపడితే నాకు గుండె నిండిపోతుంది ఆనందంతో. వాడి సంతోషం కన్నా నాకైతే ఏది ముఖ్యం కాదు. చాలాసార్లు అనుకుంటా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి. బట్ ఈ బిజీ లైఫ్ వల్ల నేను బిజీ ఏం కాదు, ఇంట్లోనే ఉంటా. బట్ ఒక్కదాన్ని అయిపోయి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం ఇంట్రెస్ట్ లేక ఇట్లా బయటికి వచ్చినప్పుడు నాలో ఉన్న బాధ అంతా పోయి ఒకటేసారి ఒక రకమైన ఫీల్ వస్తుంది. సో రిటర్న్ వెళ్తుంటే మా వాళ్ళు ఇప్పుడే అయిపోయిందా అనే ఫీల్లో అయితే ఉన్నారు. నా ఫీలింగ్ కూడా సేమ్, అదే ఇంత తొందర అయిపోయిందా అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే చాలా ఎంజాయ్ చేసినాం. ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది కదా. బట్ అలా ఉంటే లైఫ్ ఎలా అవుతుంది? ఒకసారి ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు వీలైతే ఈసారి ఖచ్చితంగా లక్నవరం అయితే విజిట్ చేయండి. ఇక్కడ నేచర్ అయితే చలికాలంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట ఎండాకాలంలో కన్నా. సో మీరు కూడా నెక్స్ట్ టైం విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చలికాలంలో ట్రై చేయండి. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.